విజయవాడలో నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కాలుష్యం నుంచి నగరవాసులకు కాస్త ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేసిన వర్టికల్ గార్డెన్ కళావిహీనంగా మారింది. అందంగా ఆహ్లాదంగా కనిపిస్తూ రోడ్డుపై వెళ్లే వారిని ఆకట్టుకునే ఈ వర్టికల్ గార్డెన్ నిర్వహణ సరిగా లేక మొక్కలు ఎండిపోయి కుండీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. విజయవాడ నగరంలో సాధారణ రోజుల్లోనే వేడి, ఉక్కపోత, పగటి ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక వేసవికాలం విషయానికి వస్తే ఈ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ అధికారులు 2014-19 మధ్యకాలంలో బెంజ్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ల కింద ఈ పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్ను అభివృద్ధి చేశారు. బెంజ్ సర్కిల్కి రెండు వైపులా ఉన్నటువంటి ఫ్లైఓవర్ కింద పిల్లర్లు దాదాపు 115 ఉన్నాయి. 115లో దాదాపు 100 వరకు కూడా ఈ పిల్లర్లు కూడా ఈ వర్టికల్ విధానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం మనం బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి ఈ పిల్లర్ల దగ్గర ఉన్నాము. మనం ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే ఈ వర్టికల్ గార్డెనింగ్ అభివృద్ధి చేశారో ఆ పిల్లర్లో ప్రస్తుతం దుస్థితి ఎలా ఉందో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. అయితే ఈ వాస్తవానికి వీటిని నగరంలో అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు కాలుష్యాన్ని కొంతమేరైనా తగ్గించాలి, అటు నగరవాసులకు ఇటు వాహనదారులకు కాస్తైనా ఉపశమనం కలిగించాలన్న ఉద్దేశంతో ఈ మొక్కలను అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లైఓవర్కు ఉన్నటువంటి పిల్లర్లకు ఒక ఫ్రేమ్ని అమర్చి ఆ ఫ్రేమ్కి ఈ మొక్కలను అయితే ఏర్పాటు చేశారు. చిన్న చిన్న కుండీల్లో ఒక్కొక్క మొక్కని ఏర్పాటు చేశారు. వాటికి సాధారణంగా నేల మీద ఉన్న మొక్కలకు నగరపాలక సంస్థ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా అలాగే పైపుల ద్వారా నీటిని అయితే అందిస్తూ ఉంటారు. కాకపోతే ఈ వర్టికల్ విధానంలో అభివృద్ధి చేసినటువంటి ఈ మొక్కలకు డ్రిప్ విధానాన్ని అమర్చారు. ఆటోమేటిక్ డ్రిప్ విధానం ద్వారా ఒక్కొక్క బొట్టు ఆ కుండీలో పడి ఆ మొక్కకు బలాన్ని అయితే అందిస్తూ ఉంటుంది. ఏదైతే ఈ వర్టికల్ విధానంలో ఉన్నటువంటి ఈ కుండీలు ఉన్నాయో ఆ కుండీల్లో మట్టిని, కోకో పిట్ని కూడా ఉంచుతారు. మనం చూడొచ్చు ఎక్కడైతే ఒక్క కుండీలో కూడా మట్టి లేదు, కోకో పిట్ లేదు, మొక్కలు కూడా పూర్తిగా ఎండిపోయినాయి. కొన్ని పిల్లర్లు అయితే మొత్తం పైనుంచి కింద వరకు శాంతం మొక్కలను ఎండిపోగా మరికొన్నిట్లో అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల మొత్తం ఆ మొక్కలన్నీ ఎండిపోయి గడ్డిలా తయారయ్యాయి. ఏదైతే వాస్తవానికి ఏ ఉద్దేశంతో అయితే ఈ మొక్కలను వర్టికల్ విధానాన్ని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం కాస్త నీరు గారుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ రెండు వైపులా ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్కు ఉన్నటువంటి ఈ పిల్లర్లో ఏదైతే అమర్చినటువంటి వర్టికల్ విధానంలో అమర్చినటువంటి ఈ గార్డెనింగ్ అటు చూసేవారిని, రాకపోకలు సాగించే వారికి బాగా ఆకర్షించేవి, ఆకట్టుకునేవి. అలాంటిది ప్రస్తుతం ఇవన్నీ కూడా ఎండిపోయి పూర్తిగా కుండీలు కూడా కింద పడిపోయాయి. మొత్తం కుండీలో ఉన్నటువంటి మట్టి కూడా నేల రాలిపోయింది. మొత్తం ఇప్పుడు అన్ని చూస్తే కళావిహీనంగా తయారైందని చెప్పుకోవచ్చు. నగరపాలక సంస్థ అధికారులు ఎవరైతే ఉన్నారో అలా అధికారులు అటు సిబ్బంది ఎవరైతే వీటిని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నిర్వహిస్తూ ఉంటారో ఆ సిబ్బంది నిర్వహణ కొరవడంతో ఇవన్నీ కూడా ఈ పిల్లర్లన్నీ కూడా ఎలా తయారయ్యాయి. అయితే ఈ వర్టికల్ విధానంలో ఉన్నటువంటి ఏదైతే ఈ మొక్కలు అమర్చారో ఇవన్నీ కూడా కాస్త ఎత్తులో ఉండడం, ఆ పైనటువంటి డ్రిప్ వ్యవస్థ పాడైపోవడంతో అక్కడ నిర్వహణ పూర్తిగా లేదని చెప్పాలి. దాంతో మొత్తం పైనుంచి కింద వరకు కూడా మొత్తం శాంతం ఎండిపోయని చెప్పొచ్చు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ సిబ్బంది అలాగే నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్పందించి ఈ మొక్కలను ఎవరైతే ఉన్నారో వర్టికల్ విధానంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అలంకరణ మొక్కలను మళ్ళీ పూర్వ విధానంలో తీసుకురావాలని చెప్పి నగరవాసులు కోరుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ శేషుబాబుతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.